పెళ్లికి ముందు నన్ను రవి అనే ఓ మోసగాడు ప్రేమించినట్లు నటించి మోసం చెయ్యబోయాడు. కానీ చివరి నిమిషంలో మా అమ్మగారు తెలివిగా వాడి ఆట కట్టించి నన్ను కాపాడారు. అంజలి, ఏంటి వెతుకుతున్నావు? నా పేపర్స్ మీరు చూసారా? అవి నా ఫైల్స్లో ఎందుకుంటాయి? ఇదిగో, ఇంకెప్పుడు నా బ్యాగ్ ఇలా ఓపెన్ చేయకు. ఇవి చాలా ఇంపార్టెంట్. ఏ ఒక్క కాగితం పోయినా నేను గవర్నమెంట్కి సమాధానం చెప్పుకోవాలి. ఓకేనా? సారీ అండి. ఇట్స్ ఓకే. పద, టిఫిన్ పెడదు కానీ రా. వస్తున్నాను. ఎవరు తీసుంటారు? ఒకవేళ మా అత్తగారు తీసుంటారా? హలో సార్, నేను బాబురావుని. చెప్పు బాబురావు, ఏంటి విశేషాలు? సాక్ష్యం ఇస్తాడు సార్. డామిట్, మీరంతా ఏం చేస్తున్నారు? నిద్రపోతున్నారా? ఆ సాక్షి మనకు వ్యతిరేకంగా ఎందుకు మారాడు? అదే సార్, అర్థం కావట్లేదు. రేయ్, ఇందులో అర్థం కాపాడటానికి ఏముందిరా? నేను మీకు ఆ సాక్షిని కొనడానికి లక్షలు పోశాను. అదంతా మీరే మింగేస్తుంటారు. అందులో సగం డబ్బు కూడా ఆ సాక్షికి అందుండదు. అంతేనా? అబ్బే, అలాంటిదేం లేదు సార్. కావాలంటే అప్పన దూరం అడగండి. వాడు నాకన్నా పెద్ద దొంగ. నేను నా ఇంటినే మింగేస్తున్నాను, వాడు ఏకంగా ఊరినే మింగేస్తాడు. సరే, కోర్టులో నాకు శిక్ష ఎలా పడుతుందో అది చూస్తాను. ఈ రోజు రాత్రికి అపనతలతో మీటింగ్ అరేంజ్ చేయి. అలాగే సార్. చంద్ర, నేను కృష్ణన్ రా. అన్నయ్య చెప్పు. అర్జెంటుగా మనం కలుసుకోవాలి. ఏమైంది? అది ఫోన్లో చెప్పేది కాదు, నువ్వు రా. మనం ఒక చోటుకి వెళ్ళాలి. రాత్రి ఆలస్యంగా వస్తానని ఇంట్లో చెప్పిరా. అలాగే. అది కాదు, అసలు ప్రాబ్లం ఏంటి? చెప్తానంటున్నానుగా, నువ్వు గంటలో ఇక్కడ ఉండేలేరా. అలాగే అన్నయ్య, నేను వచ్చేస్తున్నాను. అలాగే. హాయ్ డాడ్, ఈరోజు ఎర్లీగా వచ్చేసినట్టున్నారు. ఏదైనా ఫంక్షన్కి వెళ్తున్నారా? ఫంక్షన్కి వెళ్ళేలాగే ఉంది నా పరిస్థితి. ఏమైంది డాడీ, ఎందుకలా సీరియస్గా ఉన్నారు? పేకల మీద సమస్యలు వస్తే ఇంకెలా ఉంటారు? డాడీ, మీకు సమస్యలా? అలా తేలిగ్గా తీసిపారేకు. నా కేసులో కొన్ని ప్రాబ్లమ్స్ ఎదురయ్యాయి. నాకు శిక్ష పడేలా ఉంది. నాన్నగారు, ఏమైంది? జరగకూడదే జరుగుతుంది. పైకోర్టులో నా కేసుకు సంబంధించి ఒక ముఖ్యమైన సాక్ష్యం తిరగబడుతుంది. అవునా? మరెలా? అది కాకపోతే మరొకటి, వేరే ఏదైనా చేసి మీరు బయటకు వచ్చేలా చూద్దాం డాడీ. డబ్బు ఎంతైనా పర్వాలేదు. నాకు అలాగే అనిపిస్తుంది. ఏదేమైనా ఆ అప్పన్న దొరగాన్ని కాంటాక్ట్ చేస్తే గానీ ఏమీ చెప్పలేను. టెన్షన్ తట్టుకోలేకపోతున్నా. ఏంటి అర్జెంట్గా రమ్మన్నావు? చంద్ర, పద. అంతా బాగుంది అనుకుంటే మళ్ళీ కొత్త సమస్య ఏంట్రా? ఏం పర్వాలేదు ఐశ్వర్య, నాన్నగారి కేసుని మరోలా మలుపు తిప్పుతారు. నువ్వేం కంగారు పడకు. అన్నయ్య, నాన్నగారి గురించి నాకెందుకో భయంగా ఉందిరా. నువ్వేం భయపడక ఐశ్వర్య, అలా ఏం జరగదు. ఒకప్పుడు తాతయ్య బాబాయ్లతో మన ఇల్లు ఎంత కళకళలాడేది. ఇక్కడ అందరూ ఎంత ఆనందంగా ఉండేవాళ్ళం. ఇప్పుడున్న పరిస్థితి చూస్తుంటే నాకు రోజులన్నీ ఒకేలా ఉండవు కదా. మరి రేపు కోర్టులో కేసు గెలవకపోతే పెద్ద శిక్ష పడొచ్చు.
సమయానికి ఇంట్లో అమ్మ కూడా లేదు. పోనీ అమ్మకి ఫోన్ చేద్దామా? వద్దొద్దు, కంగారు పడిపోతుంది. అన్నీ సర్దుకున్నాక చెప్దాంలే. సర్దుకుంటాయంటావా? ఎవరికి వారు అన్నట్టు అందరు ఎటో వెళ్ళిపోయారు. నాన్నగారికి కనీసం ఓదార్పునిచ్చేవారు కూడా కరువైపోయారు. మనం ఏం చేయగలం ఐశ్వర్య? బాధపడ్డం తప్ప. అన్నీ ఆ భగవంతుడే చూసుకుంటాడు. మీరు అనుకునొస్తారా లేక చూసొస్తారా? సరిగ్గా మా అమ్మ వాళ్ళు లేనప్పుడే వస్తున్నారు. నేను వచ్చేది మీ నాన్న కోసం కాదు, నీ కోసం కదా. తెలుస్తూనే ఉంది. అయినా చాలా ధైర్యవంతులే మీరు. నా ధైర్యం ఇప్పుడెందుకు గుర్తొచ్చింది? లేకపోతే ఏంటండి, మన గురించి మా నాన్నగారికి చెప్తానన్నారు. పార్వతి, దేనికైనా సమయం రావాలి కదా. అలా అని ఎంతకాలం నానుస్తారు మీరు? పార్వతి, ఇంతకు నా గురించి నువ్వేమనుకుంటున్నావు? నేనేమీ అనుకోవట్లేదండి. నిజం చెప్పు. నిజమే స్వామి, నేను మీ గురించి ఏమీ అనుకోవట్లేదు. కాదు, నువ్వు అబద్ధం చెప్తున్నావు. నేను మోసగాడిని అనుకుంటున్నావు. నీకు మాయ కబుర్లు చెప్పి ఏదో ప్రయోజనం ఆశించి ఇక్కడికి వస్తున్నా అనుకుంటున్నావు. అయ్యో, అలాంటిదేం లేదండి. చూడు పార్వతి, మనది చిన్న విషయం కాదు. నువ్వున్న పరిస్థితి నీకు తెలుసు, మీ నాన్నగారి సాంప్రదాయము నీకు తెలుసు. అలాంటప్పుడు వాళ్ళని మన పెళ్లి విషయంలో ప్రిపేర్ చేయడం అంటే ఎంత కష్టమైన పను నీకు అర్థం కావట్లేదు. ఈ విషయాన్ని చాలాసార్లు మీ నాన్నగారు చెప్పాలని ట్రై చేశాను, కానీ కుదరలేదు. అందుకే టైం తీసుకుంటున్నాను. ఈలోగే నువ్వు నన్ను అపార్థం చేసుకుంటున్నావు. వదినా, పోనీ ఈ విషయం నేను మా వారితో చెప్పనా? ఏ విషయం? అదే ఇప్పుడు మీరు అనుకుంటున్న విషయమే. అంజలి, నువ్వేం మాట్లాడుతున్నావో మాకు అర్థం కావడం లేదు. వదినా, నేనంతా విన్నాను. నేను నీతో పర్సనల్గా మాట్లాడతాను. అవును, నువ్వు ఈ టైంలో గుడికి వెళ్తావనుకుంటాను. అలాగే వెళ్తాను. నువ్వు వెళ్ళి నీ పని చూసుకో. ఆగా. ఏంటి? అంజలి, ఒక్కసారి నాతో ప్రేమగా మాట్లాడొచ్చుగా. నాకు నా పాత అంజలి కావాలి, ప్లీజ్. షటప్. నువ్వెంత ప్రయత్నించినా ఆ అంజలి నీకు దక్కదు. ఇప్పుడు నీ ఎదురుగా నిల్చుంది కలెక్టర్ ఆదిత్య గారి భార్య అంజలి. మైండ్ ఇట్. ఏం చూసుకుని నీకు అంత పొగరు? ఆదిత్య నా మెళ్ళో కట్టిన తాళిని చూసుకుని. ఆ తాళి నిలబడుతుంది అనుకుంటున్నావా? నిలబడుతుందో నిలబడదో చెప్పడానికి నువ్వెవడివి? నీ తలరాత తిరిగి రాయబోతున్నవాణ్ణి. పొరపాటు. నా తలరాత రాయాల్సింది నా భర్త. అయినా ఆయనకి నీ సంగతి త్వరలోనే తెలుస్తుంది. ఎలా తెలుస్తుంది? ఇలాగా? ఇది నేను ఆదిత్యకి రాసిన లెటర్ నీ దగ్గరికి ఎలా వచ్చింది? అలాంటివి నువ్వు అడగకూడదు, నేను చెప్పకూడదు. ఇలాంటి చిన్న చిన్న ట్రిక్లు మాకు చాలా తెలుసమ్మా. అంజలి, రేపటి నుంచి నువ్వు క్షణాలు లెక్క పెట్టుకో. ఏ క్షణంలో నా వైపు నుంచి మిస్సైల్ దూసుకొస్తుందో చెప్పలేను. ఈలోగా మర్యాదగా నువ్వు నాకు లొంగిపోతే సరే సరే, లేదంటే అనుభవిస్తావు. మైండ్ ఇట్. మీ ఇద్దరు ప్రస్తుతం మందు కొట్టరు కాబట్టి మీది కూడా నేనే కొట్టేస్తున్నాను. ఏది ఏమైనా కృష్ణకాంత్ గారు, మీ అరేంజ్మెంట్ చాలా గొప్పగా ఉంటాయండి. అసలు మీలాంటి మనిషి ఈ ప్రపంచంలోనే ఉండడు. మంచి మందు ఇస్తారు, జేబు నిండా డబ్బు కూడా ఇస్తారు. ఇంకొకటి మర్చిపోయావు. ఏంటది? గుడ్డా? కాదు, నీ బ్లడ్. ఆ, అవును అప్పన్నదొర, మంచి మందు, జేబు నిండా డబ్బే కాదు, అవసరం అనుకుంటే నీ ప్రాణం కూడా తీస్తానని చెప్తున్నాను. ఓరి దేవుడు, నేనేం తప్పు చేశాను? నువ్వు చేసేవన్నీ తప్పులే. మళ్ళీ అమాయకత్వం నటిస్తూ తప్పేం చేశానని అడుగుతున్నావా?
అయ్యా మీరు నన్ను చంపక్కర్లేదు. నేనే పీకలదాగా తాగి ఉక్కిరి బిక్కిరై ఆత్మహత్య చేసుకుంటాను. ఎంత మాట అనేశారు? మీరు ఆర్డర్ వేసిన పని నేనేం చేయలేదో చెప్పండి. ఢిల్లీ కోర్టులో నా కేసు ఏమైంది? అపోజిషన్ వాళ్ళు పెట్టిన తిరకాసలా అవతల లాయరు మన సాక్షిని కొనేశాడండి. అలా జరగకుండా చూడాల్సిన బాధ్యత నీకుందా లేదా? బాబు, ఒక్కడు జారిపోతే మనకి లెక్క ఏంటండి? అలాంటి వాళ్ళని వందల్లో వేలల్లో నేను సృష్టిస్తాను కదా. మీ కేసుకి ఎలాంటి ప్రమాదం లేదు కృష్ణకాంత్ గారు. చూడు, నేను తలుచుకుంటే ఈ విస్కీ నెత్తి మీద పోసి ఈ లైటర్తో ఆ, నిప్పంటించేయగలను. ఎందుకంటే ఒక్క తప్పు చేసినా 100 తప్పులు చేసినా శిక్ష ఒకటేగా. బాబు దయ చూపించాలి. మీ మోచేతి కింద నీళ్లు దాగే దిక్కుమాలోని మీరు కన్నెర్ర చేస్తే నేను తట్టుకోగలనా? నీ కబుర్లు నేను నమ్మను. రేపు సాయంత్రంలోగా నా కేసుకి ఎలాంటి అడ్డంకు లేదని నువ్వు ఫోన్ చేసి చెప్పాలి. లేదంటే ఎల్లుండి సూర్యోదయాన్ని చూడవు. అన్నయ్య ఆగన్నయ్య, ప్లీజ్ వదిలే. దొరా, ఎంత డబ్బు ఖర్చైనా పర్వాలేదు కానీ మా అన్నయ్యకి మాత్రం శిక్ష పడకూడదు. గుర్తుపెట్టుకోండి, ఎప్పటికప్పుడు అక్కడ విషయాలు మాకు తెలుస్తూ ఉండాలి. ఈ విషయంలో ఏమైనా తేడా వస్తే నా సంగతి కూడా మీకు బాగా తెలుసు. జాగ్రత్త. అమ్మాయి నీ గురించి అంటుంది బాబు. ఏం విజయ, ఇంకా నిద్రపోలేదా? ఎలా నిద్ర పడుతుంది? మీరు లేట్గా వస్తానన్నారు కదా. అయితే మళ్ళీ ఇదివరకట్లా తాగొస్తారనుకున్నాను. చిచి, అనుమానం ముందు పుట్టి ఆడవాళ్ళు ఆ వెనక పుట్టారంటారు. నిన్ను చూస్తే అది నిజమనిపిస్తుంది. మీరు మాత్రం అనుమానించదగ్గవారు కాదా? చెప్పా పెట్టకుండా ఇంత రాత్రి వరకు ఎక్కడికి వెళ్ళారు? అది అది చెప్పండి. అబ్బా, ఏదో అలసిపోయి వచ్చుంటారు. నువ్వు నీ పిచ్చి ప్రశ్నలతో విసిగించి చంపకు. నీకెందుకు మధ్యలో? నా మొగుడు గురించి తెలుసుకోవడం తప్పేముంది? తప్పేనే. భర్తని గౌరవించాలి, ప్రేమించాలి, అంతేగాని అనవసరంగా అనుమానించకూడదు. నేనేం అనవసరంగా అనుమానించట్లేదు. సమాధానం చెప్పాల్సిన మనిషిలో ఏ తప్పు లేనప్పుడు ఆ తడబాటు దేనికి? ఇందులో తడబడ్డే ఉంది. అన్నయ్య కేసు తిరగబడింది. అక్కడ సాక్ష్యాలు తారుమారవుతున్నాయి. అందుకే లాయర్ల చుట్టూ తిరుగుతున్నాం. చాలా అస్సలు మానవత్వం లేదు. ప్రతిదానికి చిరాకు పెడతావు. చిచి. అబ్బా, ఆ సంగతి మెల్లగా చెప్పొచ్చు కదమ్మా. నువ్వు అడిగే పద్ధతి మెల్లగా ఉంటే అల్లుడు గారి సమాధానం కూడా మెల్లిగా మంచిగా ఉండేది. నీ దుర్స్తనం వల్ల మంచి మనుషుల్లో కూడా ఆవేశం తెప్పిస్తావు. ఆవేశపడితే పడ్డారు గాని శుభవార్త చెప్పారు. శుభవార్త ఏంటే? అదే, మా బావగారికి శిక్ష పడేలా ఉందన్నారు కదా. అయ్యో, అది శుభవార్త ఎలా అవుతుందే? నీకు తెలీదమ్మా. బావగారు మా మధ్య ఉండడం కన్నా జైల్లో ఉంటేనే మంచిది. ఎదుటి మనిషి సుఖంగా ఉండాలని కోరుకో. ఆ కోరిక బావగారిలో ఉంటే మా మీద కుట్రలు చేయరు. ఏదేమైనా మేం సుఖపడాలంటే బావగారి పొగరనగాలి, ఆయనకు శిక్ష పడాలి. రాను రాను నీకు మరీ రాక్షసత్వం ఎక్కువ అవుతుందే. భగవంతుడా, దీన్ని మార్చు. కాదు, ఆ రాక్షసుణ్ణి మాకు అడ్డుపడకుండా చేయమని నువ్వే భగవంతుణ్ణి కోరుకో. మోయ్, కాఫీ తీసుకోండి. ఏమ్మా అలా ఉన్నావు? ఏమీ లేదు మావయ్య. కొన్ని చూస్తూ కూడా మౌనంగా ఉండవలసిన పరిస్థితి వచ్చినప్పుడు, ఆ మౌనం వల్ల అవతలి వాళ్ళు నష్టపోయే పరిస్థితి వచ్చినప్పుడు ఆ బాధను తట్టుకోవడం చాలా కష్టం. ఎవరి గురించి మనం మాట్లాడేది? వద్దులేండి మోయ, ఇప్పుడు అవన్నీ ఎందుకు? అదేమిటి, ఏదో సమస్య ఉందంటూనే, ఎవరో నష్టపోతారని చెప్తూనే ఏమీ లేదంటావేంటి? నాది ఎలా చెప్పాలో తెలియని పరిస్థితి. అందుకే మీకు నేనేమీ చెప్పలేకపోతున్నాను. పోనీ నష్టం ఎవరికో చెప్పమ్మా. మనందరికీ మావయ్య. అంటే? ఆ కుమార్ని వీలైనంత వరకు దూరంగా ఉంచండి.